పెద్ద సినిమాలు విడుదలవుతున్న ప్రతిసారి టికెట్ రేట్ల గురించి చర్చ తప్పనిసరి అవుతోంది. ఏపీలో ఎలాంటి డిస్కషన్స్ లేవు కానీ తెలంగాణలో మాత్రం రేట్ల పెంపుపై పెద్ద రచ్చే నడుస్తోంది. ఓవైపు ప్రభుత్వమేమో మేం పెంచాం అంటుంటే నిర్మాతలేమో ఏకంగా కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకుంటున్నారు. అసలు దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం చూద్దాం ఎక్స్క్లూజివ్గా. సంక్రాంతి సినిమాల సందడేమో గాని అఖండ 2 సమయంలో రేగిన టికెట్ మంటలు ఇంకా చల్లారట్లేదు. ఆ సినిమాకు రేట్లు పెంచుకోమని ప్రభుత్వం అనుమతించిన తర్వాత హైకోర్టులో పిటిషన్ ఫైల్ అవ్వడం, ఏకంగా మంత్రి ఈ విషయంపై సీరియస్ అవ్వడంతో విషయం పెద్దదైంది. తాజాగా పొంగల్ మూవీస్ టికెట్ రేట్లకు ఈ వేడి తగులుకుంది. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు కోసం హైకోర్టుకు వెళ్లారు మన శంకరవర ప్రసాద్ గారు, రాజాసాబ్ నిర్మాతలు. కోర్టు కూడా వీళ్లకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. ఏ సినిమా తీర్పు ఆ సినిమా వరకే అని కోర్టు తేల్చేసరికి రేట్ల పెంపుకు మార్గం సుగమమైంది. ఈ టికెట్ల పెంపు నిర్మాతలకు లాభమే అయినా బయ్యర్లకు మాత్రం చుక్కలు చూపిస్తుంది. రేట్లు పెరగడంతో కలెక్షన్లు బానే వస్తున్నా ఫుట్ఫాల్స్ దారుణంగా పడిపోతున్నాయి. ఇది బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు నష్టమే. సంక్రాంతి ఆంధ్రాలో అద్దిరిపోతుంది. పైగా ఏపీ ప్రభుత్వం రేట్ల పెంపుకు ఓకే చెప్పింది. రాజాసాబ్ ప్రీమియర్స్ కు 1000 రూపాయలు, తొలి 10 రోజుల పాటు మల్టీప్లెక్స్ పై 200, సింగిల్ స్క్రీన్ పై 150 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సంక్రాంతికి నైజాంలో కలెక్షన్లు తక్కువగా ఉంటాయి. అందుకే హైక్స్ కోసం అడుగుతుంటారు నిర్మాతలు. పైగా డబ్బున్నోళ్లు ముందు చూస్తారు, లేని వాళ్లు తర్వాత చూస్తారన్నట్లు కోర్టే వ్యాఖ్యానించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ హైక్స్ మ్యాటర్ వచ్చిన ప్రతిసారి విషయం కోర్టు వరకు వెళ్తుంది. ఇప్పటి వరకు రేట్ల గురించి చూసాం కదా. అసలు ఈసారి సంక్రాంతి బిజినెస్ ఎంతుంది, ఎన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది, నిజంగా మన సినిమాలకి ఇంత మార్కెట్ ఉందా అనేది ఈ స్టోరీలో చూద్దాం. అయితే ఒక్క పండక్కి ఇన్ని వందల కోట్ల బిజినెస్ జరుగుతుందా అనే ఆశ్చర్యం తప్పదు మీరు ఈ బిజినెస్ చూశాక. మరి ఈ బిజినెస్ పై ఓ లుక్ వేద్దాం రండి. ఈసారి సంక్రాంతి రేసు మామూలుగా లేదు. బాక్సాఫీస్ బరిలో దిగుతున్న సినిమాల బిజినెస్ చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. టాలీవుడ్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా బడ్జెట్, ప్రీ రిలీజ్ లెక్కలు కలిపి పండక్కి 850 కోట్ల మేర బిజినెస్ జరుగుతుంది. మామూలుగా సంక్రాంతికి 2-3 పెద్ద సినిమాలు వస్తుంటాయి. కానీ ఈసారి పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఈ సీజన్ పై కోట్ల ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ది రాజాసాబ్ ఈ మొత్తం బిజినెస్ లో సింహభాగం తీసుకుంటుంది. మారుతి తెరకెక్కించిన ఈ సినిమాకు 500 కోట్ల బిజినెస్ జరుగుతుంది. ప్రభాస్ మార్కెట్, విజువల్ ఎఫెక్ట్స్ ఖర్చు చూస్తే ఈ మాత్రం అవుతుంది. ఇక మన శంకరవర ప్రసాద్ గారు వాటా 200 కోట్ల వరకు ఉంది. ప్రభాస్, చిరంజీవి సినిమాలే 700 కోట్ల బడ్జెట్ మార్కును తాకుతుండడం విశేషం. వీటితో పాటు మిగిలిన 3 సినిమాల బడ్జెట్లో బిజినెస్ కలుపుకుంటే మరో 100 కోట్ల వరకు ఉంటుంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి, కనీసం 40 కోట్ల వరకు వాటా తీసుకుంటుంటే అనగనగా ఒక రాజు, నారీ నారీ, నడుమ మురారి కలిపి 60 కోట్లు వాల్యూ చేస్తున్నాయి. జరిగిన 850 కోట్ల బిజినెస్ తిరిగి రావాలంటే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు బీభత్సంగా ఉండాలి. షేర్ 850 కోట్లు రావాలంటే గ్రాస్ 1500 కోట్లు రావాలి. అప్పుడే బయ్యర్లు, నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్తారు. ఏమాత్రం తేడా వచ్చినా భారీ నష్టాలు తప్పవు. మరి సంక్రాంతికి తెలుగు బాక్సాఫీస్ తన స్టామినాను ఎలా నిరూపించుకుంటుందో వేచి చూడాలి. కల్కి 2 సినిమా ఎప్పుడు, షూటింగ్ మొదలయ్యేదెప్పుడు? వరుస మూవీస్తో ప్రభాస్ బిజీగా ఉండటంతో కల్కి 2 పై కన్ఫ్యూషన్స్ తప్ప క్లారిటీ లేకుండా పోయింది. పైగా నాగశ్విన్ సైతం కల్కి సీక్వెల్ గురించి ఎప్పుడు అడిగినా నవ్వే సోరుకుంటున్నారు. అసలు ఇంతకీ ఈ సినిమా షురూ అయ్యేదెప్పుడు? ఆ డీటెయిల్స్ అన్ని చూసేద్దాం రండి. చూస్తుండగానే కల్కి విడుదలై 1.5 దాటిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ రాజాసాబ్ సినిమా పూర్తి చేశారు. ఫౌజీ షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం స్పిరిట్ షూటింగ్ కూడా మొదలు పెట్టారు. మరోవైపు వైజయంతి మూవీస్ కూడా కల్కి తర్వాత చాంపియన్ సినిమాను పూర్తి చేసి విడుదల చేశారు. ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో కల్కి 2 పై అనుమానాలు అలాగే ఉండిపోయాయి. మొన్న చాంపియన్ టైంలో నిర్మాతలను అడిగినప్పుడు కూడా సమయం వచ్చినప్పుడు చెప్తామన్నారు. చూస్తుంటే ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లే కనిపిస్తుంది. 2026 ఫిబ్రవరి 4 నుంచి కల్కి 2 షూటింగ్ మొదలు కానుంది. సందీప్ వంగ స్పిరిట్తో పాటే దీన్ని పూర్తి చేయనున్నారు రెబల్ స్టార్. ఆల్రెడీ రాజాసాబ్ అయిపోయింది. ఫౌజీ కూడా చివరి దశకు వచ్చేసింది. స్పిరిట్ మొన్నే మొదలైంది. ఒక్కసారి ఒకే సినిమాని ఫిక్స్ అయినా కూడా కమిట్మెంట్స్ ఎక్కువగా ఉండడంతో ప్రభాస్ డ్యూయల్ ప్రాజెక్ట్స్ చేయక తప్పట్లేదిప్పుడు. అందుకే కల్కి 2ను స్పిరిట్తో పాటు పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయారు ప్రభాస్. స్పిరిట్ షూటింగ్ 90 రోజుల్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు సందీప్ వంగ. ఒకవేళ లేట్ అయినా కూడా 120 రోజులకు మించకుండా జాగ్రత్త పడుతున్నారు. మరోవైపు ఫౌజీకి పెద్దగా టైం అక్కర్లేదు. అందుకే కల్కి 2 ఫాస్ట్ గా పూర్తయ్యేలా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రాజాసాబ్తో మరికొన్ని గంటల్లో రాబోతున్నారు ప్రభాస్.
వచ్చిన సినిమా వచ్చినట్టు పోతుంటే ఈసారి వచ్చే సినిమా నిలబడేలా ఉండాలి కానీ ఇలా వచ్చి అలా పోయేలా ఉండకూడదని లెక్కలేసుకుని మరి రవితేజ చేసిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా కోసం 360 డిగ్రీస్లో మారిపోయారు మాస్ రాజా. ఈ మార్పు కూడా గట్టిగానే కనిపిస్తోంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది? భర్త మహాశయులకు మాయ చేస్తోందా? ఇన్నాళ్ళు మాస్ రాజాగా కనిపించిన రవితేజ సడన్ గా ఫ్యామిలీ మ్యాన్ అయిపోయారు. అందుకే టైటిల్లో కూడా మాస్ రాజా లేకుండానే ఆడియన్స్ ముందుకొచ్చారు రవితేజ. కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తితో పూర్తిగా క్లాస్ రూట్లోకొచ్చేశారు. అడిగి మరీ ఓ ఫ్యామిలీ సినిమా చేశారు మాస్ రాజా. గ్యాప్ తీసుకొని చేసినా, గ్యాప్ లేకుండా వరుసగా నటించినా ఫలితాలు మాత్రం మారట్లేదు. అందుకే ఈసారి మాస్ జానర్ కాకుండా డిఫరెంట్గా ప్రయత్నిస్తున్నారు రవితేజ. భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ అంతా చాలా సందడిగా ఉంది. ఓవైపు డింపుల్ హయాతి, మరోవైపు ఆషికా గ్లామర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సంక్రాంతి వైబ్స్ అన్ని ట్రైలర్లోనే కనిపిస్తున్నాయి. సారొచ్చారు తర్వాత రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తిపై అంచనాలు బానే ఉన్నాయి. ఇదే కాదు, నెక్స్ట్ శివ నిర్వాణ దర్శకత్వంలో తండ్రి కూతురు బ్యాక్డ్రాప్ లో సాగే కథ చేస్తున్నారు రవితేజ. మొత్తానికి ఈ డిఫరెంట్ ప్రయత్నాలు రవితేజకు ఎలాంటి ఫలితాన్నిస్తాయనేది చూడాలి. రికార్డులున్నవే బద్దలవ్వడానికి ఎంత హిస్టరీ క్రియేట్ చేసినా ఎవరో ఒకరొచ్చి ఆ హిస్టరీని చెరిపేసి మళ్ళీ కొత్త చరిత్ర రాస్తుంటారు. తాజాగా బాలీవుడ్లో అదే జరిగింది. బాక్సాఫీస్కి న్యూ ఎంపరర్ వచ్చారు. చాన్నాళ్ళు ఉంటాయనుకున్న రికార్డుల్ని కనీ విని ఎరుగని రీతిలో బద్దలు కొట్టాడు దురంధరుడు. మరి చెరిగిపోయిన రికార్డులేంటి? చెరిపేసిందెవరో చూద్దామా? పుష్ప 2 హిందీలో సాధించిన రికార్డులు చూశాక కొన్నేళ్ల పాటు వాటిని టచ్ చేయడానికి కూడా ఎవరికి సాధ్యం కాదనుకున్నారంతా. ఎందుకంటే బాలీవుడ్లో తొలి 600, 700, 800 కోట్ల మార్క్ టచ్ చేసింది ఈ సినిమానే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నార్త్లో పుష్పరాజ్ హవా ఎలా నడిచిందో చెప్పడానికి. స్త్రీ 2, జవాన్, చావా లాంటి సినిమాలు దగ్గరలోకి కూడా రాలేకపోయాయి. పుష్ప 2 సినిమాకు కేవలం హిందీలోనే 830 కోట్ల నెట్ వచ్చింది. దాంతో 700 కోట్లు కూడా దాటని హిందీ సినిమాలకు 830 కోట్లు ఎవరెస్ట్ లాగే కనిపించింది. కానీ ఆ ఎవరెస్ట్ను కూడా ఊహించని విధంగా దురంధర్ ఎక్కేసింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం 33 రోజుల్లో పుష్ప 2 పేరు మీదున్న 830 కోట్ల రికార్డును తుడిచేసింది. కేవలం హిందీ వర్షన్లోనే విడుదలైన దురంధర్ ఇండియాలోని 831 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ న్యూ ఎంపరర్ గా నిలవడమే కాదు, బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ఇండియన్ సినిమాగా అవతరించింది. దీనితో కూడా ఇలా ఉంటే రేపు మార్చి 19న రాబోయే దురంధర్ 2 హిందీలోనే 1000 కోట్ల నెట్ అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఆ మధ్య సమంత మా ఇంటి బంగారం అంటూ ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ వెళ్ళిపోయారు. మధ్యలో బ్రేక్ ఇచ్చారు. ఈ మధ్య పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఆ బంగారం అప్డేట్ మాత్రం రాలేదు. ఇంతకీ ఆ సినిమా ముచ్చట్లేంటి? మా ఇంటి బంగారం ఎప్పుడు రాబోతోంది? షూటింగ్ అప్డేట్ ఏంటి? ఖుషీ తర్వాత తెలుగులో కనబడలేదు సమంత. మధ్యలో శుభం సినిమాలో కాసేపలా కనిపించారంతే. ప్రస్తుతం ఈమె ప్రధాన పాత్రలో నటిస్తున్న మా ఇంటి బంగారం అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్ జనవరి 9న రిలీజ్ చేయబోతున్నారు. ఫ్యామిలీ లేడీగా నటిస్తూనే పవర్ఫుల్, ఇంటెన్స్ లుక్ లో దర్శనమిస్తున్నారు శామ్. ఓ బేబీ తరువాత నందిని రెడ్డితో సమంత చేస్తున్న సినిమా మా ఇంటి బంగారం. ఈసారి డిఫరెంట్ ఎమోషన్స్, గ్రిప్పింగ్ స్టోరీ, బోల్డ్నెస్ తో ఈ సినిమా రాబోతోంది. సమంత నటిస్తుండడమే కాదు, ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజ్ నిడిమోరు, హిమాంగ్ దువ్వూరుతో కలిసి నిర్మిస్తున్నారు కూడా. శుభం తర్వాత రెండో ప్రాజెక్ట్ ఇది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తుంటే సమంత చాలా పవర్ఫుల్ గా, ఎఫెక్టివ్ గా కనిపిస్తున్నారని అర్థమవుతోంది. ఆమె పాత్రలోని ఇంటెన్సిటీ లుక్ లో కనిపిస్తోంది. ఇందులో కాంతారా ఫేమ్ గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నారు. సమంత భర్త రాజ్ నిడిమోరు దీనికి రైటర్. మొత్తానికి ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీ యాక్షన్ డ్రామాతో వస్తున్నారు శామ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.